నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే యొక్క రంజాన్ మాసంలో చూసుకుంటే ఆహారం వృధా ఎక్కువ అవుతూ ఉందని చెప్పేసి కువైట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సొసైటీ అధికారులు అయితే భావించడం జరిగింది. అలాగే కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆహారాన్ని కానీ నీటిని కానీ వృధా చేయకండి. ఎందుకంటే కానీ కువైట్ దేశంలో ఆహార భద్రత అనేది ఎప్పుడూ కువైట్ ప్రభుత్వం పాటిస్తూ వస్తూ ఉంది. ఆహారం వృధా చేయడం వల్ల ఆహార భద్రతకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి సంబంధిత అధికారులు కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. కువైట్లో ఆహార వృధాను అరికట్టాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళైతే ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా కువైట్లోని ప్రజల్లో మార్పు రానంత వరకు ఆహారం వృధా అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ రంజాన్ మాసంలో మనం చూసుకుంటే ఉపవాసాలు ఉంటారు కాబట్టి పలు రకాల వంటకాలు అయితే చేస్తూ ఉంటారో, పలు రకాల వంటకాలు చేస్తూ ఉన్నా సరే కానీ కువైటీలు అతి తక్కువ మాత్రమే తినేసి ప్రవాసులకు ఇచ్చేస్తూ ఉంటారు. ఇంట్లో పనిచేసే వారికి వాళ్ళు కూడా తిన్నకాడికి తినేసి మిగతాదైతే కొంతమంది పారేస్తూ ఉన్నారని చెప్పేసి ఇలా ప్రతి ఏటా కువైట్లో 4 లక్షల టన్నులకు పైగా ఆహారం అయితే వృధా అవుతూ ఉందని చెప్పేసి ఈ యొక్క ఆహారం ఉంటే కానీ లక్షల మందిని బ్రతికించవచ్చు, ఆకలి చావులు లేకుండా చేయవచ్చు అని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. అలాగే కువైట్లో ప్రతి వ్యక్తి మనం చూసుకుంటే దాదాపు ప్రతి ఏడాదికి 100 కేజీల ఆహారాన్ని వృధాగా పారవేస్తూ ఉన్నాడని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైటీలు కానీ రంజాన్ మాసంలో ఆహారాన్ని వృధాగా పారవేయకండి. కువైట్లోని ఎక్కడ చెత్త కుప్పల్లో చూసినా సరే కానీ ఆహారాన్ని వృధాగా పరేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే దీనికి సంబంధించిన ఫోటోను కూడా అయితే అధికారులు షేర్ చేయడం జరిగింది. కాబట్టి ఆహారాన్ని ఎవరు వృధా చేయవద్దని చెప్పి మరీ కోరుకుంటూ అలాగే మీ యొక్క ఇండ్లల్లో ఆహారం వృధా అవుతూ ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.